మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజంగా 2024 సంవత్సరము జనవరి నెల కాడి నుంచి సెప్టెంబర్ నెల వరకు 9 నెలలు తన రెక్కల చాటున భద్రపరిచి అక్టోబర్ నెల 10వ నెల మొదటి తారీఖునకు మనందరినీ తన రెక్కల చాటున నడిపించిన మన దేవునికి ఒకసారి రెండు చేతుల పైకెత్తి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ప్రతి నెల మొదటి తారీఖున వాగ్దాన సందేశము అనేది చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీ పత్రికలో అంటాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని. మరి అలాంటి నమ్మకమైన దేవుడి యొక్క మాటలు మనం అందరం ఈరోజు వినడానికి వచ్చాం. నాకే వాగ్దానం ఇస్తాడా, నాకే మాట ఇస్తాడా, నాకే ప్రామిస్ చేస్తాడా. నిజంగా చాలా మంది మనుషుల యొక్క మాట తీసుకోవడానికి ఇష్టపడతాం. ఈ నెల ఆయన మాట ఇచ్చాడండి, పలానా పండక్కి నాకు బట్టలు కొంటాడని. దేవుడు మాట ఇస్తే వెనక్కి తీసుకోవడానికి, ఎందుకంటే ఆయన నరుడు కాదని బైబిల్ చెప్తుంది. ఓ శతాధిపతి అంటాడు, మాట మాత్రమే సెలవిమ్ము నా దాసుడు స్వస్థపరచబడునని. అంటే దేవుడు మాట ఇస్తేనంట మనం స్వస్థత కలుగుతుంది, మన ఇంట్లో నెమ్మది కలుగుతుంది, మన ఇంట్లో అవసరాలు తీర్చబడతాయి. మరి అలాంటి మాట ఇచ్చే దేవుడు ఈ అక్టోబర్ మాసంలో కూడా మన మధ్య ఉన్నాడు. ప్రార్థన చేయగా, తండ్రి మరి ఈ అక్టోబర్ మాసము మా వీరముకట సంఘానికి మరి ఏ వాగ్దానము సిద్ధపరిచారు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే, చదవండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను, కొంచెం జాగ్రత్తగా గమనించండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమును 70 సంవత్సరమును గురించిన గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్ములను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించును. ఈరోజు మన వాగ్దానము, నేను మిమ్మును దర్శించును అంటున్నాను. ఈ ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం కాడి నుంచి మనం చదువుకున్నాం. ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు బబులోను చెరసాలలో వారు మగ్గుతున్న దినాలు. తన వైపుకు తిరగమని, తన కార్యాలను చూడమని, తన యందు దృష్టించి లక్ష్య పెట్టమని దేవుడు ఎన్నో పర్యాయములు మాట్లాడుతూ వచ్చాడు. వ్యతిరేకత కలిగిన ప్రతిసారి, అనగా 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలను ఐగుప్తు యొక్క బంధకాల్లో వేసిన దేవుడు, ఆయా కాలాన్ని బట్టి ఫిలిస్తీయులకు అప్పగించిన దేవుడు, నేటి ఇశ్రాయేలీలు కూడా మాట వినకపోవడాన్ని బట్టి దేవుడు బబులోను చెరసాలకు అప్పగిస్తే, ఇర్మియా గ్రంథములో ఉన్న ఇర్మియా భక్తుని ద్వారా ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఇశ్రాయేలు, నేను మిమ్మల్ని బబులోను చెరసాలకు అప్పగిస్తున్నాను, కానీ మళ్ళీ 70 సంవత్సరాలకి మళ్ళీ నా మనసు మార్చుకుంటాను, నా స్థితిని, నా దినమును లేదా నా యొక్క ఆలోచన మార్చుకుంటాను, మాటిస్తున్నాను, మీరు మాట రాసుకోండి. ఏమనంటే, నేను మిమ్మల్ని దర్శించబోతున్నప్పుడు ఒక శుభవార్త వినబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మన వీరమ్మకొండ సంఘానికి ఈ వచనములోనున్న వాగ్దానం ఏం చెప్పాలి అంటే, చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఒక ఏంటి దేవుడు పలికి శుభవార్త ఏంటి, ఏ స్థలమందు వారు తిరిగి రప్పిస్తాడు, నేను నిన్ను దర్శిస్తాను అంటూ చాలా వాగ్దానాలు ఉన్నాయి. కానీ నేను మిమ్మలను దర్శించదును అనే మాట ఈరోజు మనం చదువుకోబోతున్నాం. దేవుడంట మనని దర్శిస్తాడు అంటున్నాడు. దర్శించడం అంటే ఏంటి? ఇంతకీ ఆ మాట మనకు తెలియాలి. దర్శించడము అంటే ఏంటంటే,
చూడండి, మనకి ఎక్కువ ఈ పదం వాడుతూ ఉంటాం సేవకులుగా. ఏంటంటే మనకి కొద్ది 15 రోజుల తర్వాత, అమ్మా నేను మీ మధ్యకి గృహదర్శనకు వస్తున్నాను రా అంటాను. అంటే అర్థం ఏంటి? విజిటింగ్ అని ఇంగ్లీష్లో అనొచ్చు, కానీ గృహదర్శన అంటే నేను మీ ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ యొక్క పరిస్థితి యొక్క వాటిని చూసి వాటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడం. అంటే ఒక సేవకుడు ఒక గృహాన్ని దర్శిస్తే ఏం చేస్తాడు అంటే వస్తాడు, చూస్తాడు, ప్రార్థన చేసి వెళ్తాడు. కొంతమంది వచ్చారంట. చూడండి, మనం ఏబు గ్రంథాన్ని కనుక చదివితే ఏబు భక్తుడు 2వ అధ్యాయంలోనంట ఆయన చూడడానికి 3 బయలుదేరారు స్నేహితులు. ఏబు ఎలా ఉన్నాడు, నేను ఏదో విన్నాను, ఆయన పరిస్థితి బాగోలేదంట, ఆ గొర్రెలు చనిపోయినాయంట, మేకలు చనిపోయినాయంట, పశువులు చనిపోయినాయంట, ఆఖరికి 10 మంది పిల్లలు కూడా చనిపోయారంట, భార్యలా ఉందంట అని అంటూ ఆలోచన చేయండి ప్రియులారా. ఒక 3 స్నేహితులు బయలుదేరితే 4వ వాడు కూడా అయ్యా నేను కూడా వస్తాను అని చెప్పి దూరపు స్నేహితుడు కూడా మొత్తం 4 వచ్చినట్లుగా మనం చూస్తాం ఏబు గ్రంథము 2వ అధ్యాయంలో. చదవండి, ఏబు గ్రంథం 2వ అధ్యాయంలో చదివితే వారు వచ్చి ఏం చేశారు అన్న మాటలు మనం చదువుతాం. 11వ వచనం చదవండి. తేమానీయుడైన ఎలీఫాజు, షుబీయుడైన బిల్గాదు, నయామాతీయుడైన జోఫారు అను ఏబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినిన వారై అతనికి సంభవించిన అతనితో కలిసి దుఃఖించుటకును అతని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని చదువుతున్నాను. తమ తమ స్థలమును విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలవబడి కనులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళిని చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండునని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాటైనను పలకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలన కూర్చుండిరి. ఏం ఉపయోగం? ఏబును చూడడానికి వచ్చిన 3 స్నేహితులు ఏం చేశారయ్యా అంటే అక్కడ రాస్తూ అంటున్నాడు కదా, సంభవించిన ఆపదలను చూడడానికి వచ్చారంట. సాయం చేయడానికి కాదు, సహాయాల్లో ఓదార్చడానికి కాదు. ఏబును దర్శించడానికి వచ్చిన ఈ స్నేహితులు అతనితో కూర్చున్నారంట. అతనితో మాట్లాడడానికి కూడా వాళ్ళకి ఇష్టం రాక 7 దినాలు ఏమీ మాట్లాడకుండా ఆయన ముందు కూర్చున్నారంట. ఇంకా దర్శించడం వల్ల ఉపయోగం ఏంటి? బైబిల్లో మాట ఉంది చూడండి ప్రియులారా. ఇదే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో ఒక వ్యక్తిని దేవుడు దర్శించకపోతే ఏమవుతుంది? 15 యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము, నీవు దీర్ఘశాంతి గలవాడునై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చినదని తెలుసుకొనుము. దేవుడు దర్శించకపోతే అతని పరిస్థితి ఎలా ఉంటుందో, దర్శిస్తే తన స్థితి ఎలా మార్చబోతుందో ఈ వచనాల్లో మనం చూడవచ్చు. కాబట్టి గమనించండి ప్రియులారా, దేవుడు ఎవరిని దర్శిస్తాడు, ఒకవేళ దర్శిస్తే కలిగే అనుభవాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అండి. చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనం చదివితే, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనం చదివితే ప్రియులారా, సంతోషముగా దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే ఏం జరుగుతుందో అక్కడ రాస్తూ అంటున్నాడు. 64వ అధ్యాయము 5వ వచనం, నీ మార్గమును బట్టి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, సంతోషముగా నీవు నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చూడండి, ఎవరిని దేవుడు దర్శిస్తాడంట? నీతిని అనుసరించే వారిని. మనం నీతిగా బతకాలి. నీతి అనగా ఈ జీవితంతో మనం ప్రభువుని అంగీకరించి ఆయనను నోటితో ప్రభువుని ఒప్పుకొని
నమ్మి బాప్తీసం పొందినవాడు నీతిమంతుడు గనక మనం ఎలా జీవించాలి, ఎవరిని దర్శిస్తాడు దేవుడు అంటే బాప్తీసం పొందిన వారిని, నీతిని అనుసరించే వారిని దేవుడు దర్శిస్తాడని బైబిల్ చెప్తుంది. అయితే ఇవన్నీ విషయాలు మనం చెప్పుకుంటా ఉంటే సమయం చాలదు. కానీ ఈరోజు దేవుని వాక్యం అంటుంది కదా, వాగ్దానం చదివిస్తున్నాడు కదా, నేను మిమ్మలను దర్శిస్తాను. ఒక పాస్టర్ గారు మీ ఇంటిని దర్శిస్తేనే మా అయ్యగారు ఈరోజు వచ్చారండి, ప్రార్థన చేశారండి, ఈ కార్యం జరిగిందని చెప్పుకుంటున్నారే, మరి సాక్షాత్తు దేవుడే కనుక మీ ఇంటిని దర్శిస్తే, దేవుడే కనుక మీ వ్యాపారాన్ని దర్శిస్తే, దేవుడే కనుక మీ బిడ్డలను దర్శిస్తే ఏం జరుగుతుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథములో జకరియా గ్రంథకర్త ద్వారా దేవుడు 10వ అధ్యాయం మనం తీసి పెట్టుకుంటే, ఈ జకరియా గ్రంథం 10వ అధ్యాయంలోనే మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చదవక్కర్లా. ఈ జకరియా గ్రంథం 10వ అధ్యాయం తీసి పెట్టుకోండి. దేవుడు ఇశ్రాయేలీని దర్శించాడు. దర్శిస్తే వారి జీవితంలో కలిగిన ఆశీర్వాదాలు, వాళ్ళ జీవితంలో కలిగిన సంతోషాలు వారు ఆ పత్రికలో రాయిస్తూ కొన్ని మాటలు చెప్పారు కనుక ఈ జకరియా గ్రంథం 10వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం కాడి నుంచి మొదలు పెడదాం. నీ కోపాగ్ని మండుచు కాపరుల మీద సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యోధా వారిని దర్శించి వారిని తమకు రాజకీయములకు అశ్వములు వంటి వారిగా చేయును. చాలండి. మొట్టమొదటిగా మనం చూస్తే దేవుడంట యోధా వారిని దర్శించాడంట. ఈ దర్శించగానే యోధా వారి జీవితంలో ఒక గొప్ప పెనుమార్పు జరిగింది. ఏంటి ఆ పెనుమార్పు అంటే, గొర్రెలాగా మేకలాగా నడిచే వీళ్ళంట దేవుడు దర్శించేటప్పటికి వాళ్ళ కాళ్ళకు వేగం వచ్చిందంట, వాళ్ళ శరీరంలో వేగం వచ్చిందంట. ఆ వేగం ఎలాంటి వేగము అంటే, దేవుడు మమ్మల్ని దర్శించాడు, మేము రాజకీయములకు అశ్వములుగా మార్చబడ్డామన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అశ్వము అంటే గుర్రం. చాలా గుర్రాలు మనం చూస్తూ ఉంటాం, కానీ ఇది సామాన్యమైన గుర్రం కాదంట. బైబిల్ గ్రంథంలో ప్రియులారా 3 రకాలైన గుర్రాలు మనం చూస్తాం. పరమగీత గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ సొలొమోను మహారాజు ప్రభువైన యేసుక్రీస్తుకు పోల్చబడి ఐగుప్తు యొక్క గుర్రాలను గురించి మాట్లాడుతూ, నేను ఐగుప్తు యొక్క ఫరో రథస్వములుగా నేను మారుస్తాను అంటున్నాడు. అంటే ఒక గుర్రాలు రథానికి కడితే గుర్రాలు ఏమున్నట్లు అంటే ఐక్యత ఉంది కనుక, రథం కదలాలి అంటే ఈ కట్టబడిన బండికి కట్టబడిన గుర్రాలన్నీ ఐక్యతగా ఉండాలి కనుక ఐక్యతను చూపిస్తున్నాయి. గుర్రాల్లో ఏముంటుందంటే ప్రియులారా, ఐక్యత ఉంటుందంట. రెండోది మనం చూస్తాం ప్రియులారా, ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము చదివితే ప్రియులారా 14వ వచనములో ఏమంటే దేశానికి ఆపద వచ్చినప్పుడు దేశము గురించిన సమాచారం మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది. ఏమంటే హామాను అనే ఆయన మొర్దెకాయ్ అనే యూదుడు దండం పెట్టలేదని చెప్పి, ఈయన మంత్రి గారు, ఆ యూదుడు అనేవాడు సామాన్య ప్రజుడు, ఆయన మంత్రి గారైన హామాను వెళ్తా ఉంటే వంగి నమస్కరించలేదంట. ఆరా తీశాడు ఎందుకు నమస్కరించలేదని. యూదుడు దేవునికే తప్ప మనుషులకు నమస్కరించడు అన్నప్పుడే అర్థం చేసుకోవాలి. కానీ ఎందుకు నాకు దండం పెట్టడు అనే కక్ష చేత రాజుగారి దగ్గరికి వెళ్ళి తన కుయుక్తి చేత ఒక పత్రం రాయించుకున్నాడు. ఏమనంటే యూదుల్ని చంపేయండి అని. ఇదిగో ఇంకా 6 నెలల టైం ఉంది కనుక, ఇప్పుడు ఉదాహరణగా ఇక్కడి నుంచి 6 నెలలు, ఎందుకంటే 127 సంస్థానాలకి ఆ పత్రిక వెళ్ళాలి. ఈ గుర్రాల యొక్క వేగాన్ని బట్టి సామాన్యమైన గుర్రాలు ఒక 127 ప్రాంతాలు తిరగాలంటే 6 నెలలు పడుతుంది. కాబట్టి 6 నెలల తర్వాత చంపండి అని చెప్పి 6 నెలలకి ముందే ఈ గుర్రాన్ని పంపించాడు. గుర్రం మీద ఆ పత్రాన్ని రాసి పంపించాడు. యూదుడైన మొర్దెకాయ్ ప్రార్థన చేశాడు, ఎస్తేరుకి చెప్పాడు. ఎస్తేరు ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేసింది. అప్పటికి 3 నెలలు అయిపోయినాయి.
అంటే అర్థం ఏంటి? ఈ కాగితం వెళ్ళిపోయి, ఈ ఆర్డర్ వెళ్ళిపోయి, యూదులు చంపండి అనే ఆర్డర్ వెళ్ళిపోయి ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. ఇంకా 3 నెలల్లో యూదులందరినీ చంపేస్తారు. అప్పటికి 3 నెలలు అయిపోయింది కనుక రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. మొర్దెకాయి ఎస్తేరు చెప్పిన ఆలోచన బట్టి ఈ పత్రాన్ని ఆపాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనములో రాజనగరికై పెంచబడిన బీజస్వములు అంటారు. ఏమస్వములు అంటే ఇవి? వినండి. ఏమస్వాలంట? బీజస్వములు. బీజస్వములు అంటే రాజుగారికి రాజ్యానికి అవకాశం వచ్చినప్పుడు అన్ని గుర్రాల కంటే మేలిమి జాతి అంటారు. దీనికి ఉన్న శక్తి ఏంటో చెప్తాను వినండి. దీనికి ఉన్న శక్తి ఏంటంటే మీకు ఇలా చెప్తే అర్థమైంది. 10 మంది చేసిన పని వీడు ఒక్కడే చేసేస్తాడా అంటాం. ఏంటంటే అది 10 మంది చేసిన పని, కొంతమంది ఉంటారు కదా కొంచెం బాగా బలిసి లావుగా కండపట్టిన వాళ్ళు, ఏమంటే పీలగా ఉన్నవాడు చేసిన పని ఒక్కడే చేసేస్తాడు. ఈ బీజస్వానికి ఉన్న టాలెంట్ కూడా ఏంటంటే 6 నెలలు చేయవలసిన పని 3 నెలల్లో పరుగులు తీసుకొని గుర్రాలు, అంటే కేవలం ఏదైనా ఇంపార్టెంట్ విషయానికి వస్తేనే ఈ మేలిమి జాతి గుర్రాలను బయటకు తీస్తారు. దీన్ని బైబిల్ బీజస్వములు అని పిలిచింది. దీని పని ఏంటో తెలుసా? 3 నెలల క్రితం వెళ్ళిన గుర్రాలని ఇది నెలలో దాటేద్దాం అనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అంత వేగం దీనికి ఉంది. విచిత్రం ఏంటో తెలుసా? ఈ గుర్రాలు వెళ్ళంట, ఈ గుర్రాల మీద ఉన్న మనుషులు కూడా గొప్పవారంట. దాని మీద ట్రైనింగ్ అంటే ఆ వేగాన్ని తట్టుకునే బీజస్వములు దాని మీద ఉన్న వారిని అంట వెళ్ళి అర్జెంటుగా ఏ రాష్ట్రాల్లో, ఏ దేశాల్లో, ఏ సంస్థానాల్లో ఈ పత్రం ఉంచాడో, క్యాన్సిలేషన్ పత్రం అంటే యూదుల్ని చంపద్దు అనే పత్రాన్ని తీసుకువెళ్ళి ఇవ్వండి అని చెప్తే ఈ 6వ నెల చివరికి వచ్చేటప్పుడు కంట ఈ బీజస్వాలు 127 సంస్థానాలు తిరిగేసి మరి రాజ్యానికి వచ్చేసినాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఎంత వేగంగా పనిచేసినాయో మనకు అర్థం అవుతుంది. మొదటిదేమో పరో రథస్వములు ఐక్యతను చూపిస్తుంది. ఈ బీజస్వములు వేగాన్ని చూపిస్తుంది. ఇక 3వది మనం చూసిన వారం అయితే జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నాం. ఇవి రాజస్వములు. ఏ అశ్వములు అంటే ఇవి రాజకీయ అశ్వములు, అంటే ఆర్మీ గుర్రాలంట, మిలిటరీ గుర్రాలు అంటారు దీన్ని. ఏ గుర్రాలు అంటే ఇవి? మిలిటరీ గుర్రాలు. ఇప్పుడు దేవుడు మన ఏం చేస్తానంటున్నాడు? నేను మిమ్మల్ని అందరినీ మిలిటరీ గుర్రాలుగా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు మీ అందరికి తెలిసే ఉంటుంది మిలిటరీ గుర్రాలు ఎలా ఉంటాయి. చదవండి. ఏబు గ్రంథంలో మిలిటరీ యొక్క గుర్రాలు చేసిన కొన్ని పనులు చెప్పాడు. ఏబు గ్రంథము 39వ అధ్యాయం 18వ వచనం కాడి నుంచి మొదలు పెడతాం. నిదానంగా చదువుదాం. అది లేచినప్పుడు నేను చదువుతాను, మీరు చూడండి. గుర్రములకు నీవు బలమిచ్చితివా అంటే గుర్రానికి ఏముంటది? బలం ఉంటది. అంటే దీన్ని ఎక్కువ మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు అర్థమయ్యేటట్లు అక్కడ రాసి మనం చదువుకుందాం. జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా, మిడత వలె అది గంతులు వేయినట్లు చేయుదువా, దాని నాసిక రంధ్ర ధ్వని భీకరము. ఇక్కడి నుంచి చూడండి చాలా జాగ్రత్తగా. మైదానములో అది కాళ్ళు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. ఈ గుర్రానికున్న కొన్ని విశేషమైనవి ఏంటో తెలుస్తా? దీనికి కాళ్ళు దువ్వి అలవాటు బాగుందంట. అంటే అర్థం ఏంటి? వెనకం చేయను, నేను ముందుకే వెళ్తాను అంటదంట. అది ఆయుధదారులను ఎదుర్కొని పోవును. కొన్ని జంతువులు చూడండి, ఏమైనా పొదునైన ఆయుధాలు చూసినా, కత్తులు చూసినా భయపడిపోతాయి. కానీ గుర్రం అంట ఈ ఆయుధదారులను, కత్తి పట్టుకునే వాళ్ళని కానీ, బల్లాలు పట్టుకునే వాళ్ళని కానీ, విల్లు పట్టుకునే వాళ్ళని కానీ అబ్బే ఎవ్వడికి భయపడదంట. ఏ ఆయుధాలకి భయపడదంట. అది భయము పుట్టించిన దానిని వెక్కిరించి వీటి నొందుకుంటును. ఆయుధాలు చూసంటే ఎక్కిరిస్తుందంట. నువ్వు నన్నేం చేస్తావు, నువ్వు నన్నేం చేయగలవు అన్నట్లుగా భయపడ్డవే కాదు కదా, ఆయుధదారులను భయపెట్టిద్దంట. ఇంకా ఖడ్గము చూసి వెనుకకు తిరగదు.
అంబుల పొదియు తలతల తాడు ఈటలను బల్లెమును దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరిగెత్తును లేదా పరుగులెత్తును అంటున్నాడు. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదం విన్నప్పుడల్లా అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకును. సైన్యాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషమును వినినప్పుడు అంటున్నాడు. ఇవన్నీ కూడా గుర్రం, యుద్ధంలో ఉన్న మిలిటరీ గుర్రానికి, యుద్ధము చేసే గుర్రానికి ఉన్న అనుభవాలు. బలం ఎక్కువ, చిందులేస్తుంది. దానికంటే రక్తపు వాసన అంటే బాగా ఇష్టం అంట. ఎవరిని చంపుదామా, ఎలా చంపుదామా అంటదంట. కత్తులు చూసి బల్లాలు చూసి భయపడదంట. రంకిలేయడమే తెలుసు అంట. వెన్ను చూపడం తెలియదంట. ఈరోజు దేవుడు మిమ్మల్ని అలాంటి రథ అశ్వములుగా, వెన్ను చూపని వారిగా నేను చెయ్యాలి అంటే ఈ రోజు నేను మిమ్మల్ని దర్శించబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనలను దర్శిస్తే వెన్ను చూపని గుర్రాల వలె, రథ అశ్వముల వలె, మిలిటరీ గుర్రాల వలె, యుద్ధములో ఉన్న గుర్రముల వలె దేవుడు మనలను దీవించునుగాక. దేవుడు మనలను రథస్వములుగా దీవించునుగాక. ఇక రెండో అనుభవాన్ని చూద్దాం. అదే జకర్యా గ్రంథం 10వ అధ్యాయంలోని 5, 6 వచనాలు చదువుదామండి. వారు యుద్ధము చేయొచ్చు వారు యుద్ధము చేయొచ్చు వీధుల బురదలో శత్రువులను. వారు యుద్ధము చేయొచ్చు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుల వలె ఉందురు. రెండవది, దేవుడు మనలను దర్శిస్తే ఒకటి గుర్రాలుగా, రథస్వములుగా మనం మారుస్తాడు. రెండవదంట శత్రువులను తొక్కు పరాక్రమశాలులుగా మారుస్తాడంట, బలశూరులుగా మారుస్తాడంట. దేవుడు తోడై ఉన్న దాన్ని బట్టి మనం అసలు ఎవరు అండి? అసలు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూస్తే నాకు భలే నవ్వు వస్తుంది. ఆయన చేసిన పని ఏంటో తెలుసా? గోధుమ పంట పండించాడట. ఫిలిస్తీన్లు ఎక్కడ గోధుమ పంట తీసేసుకుంటారేమోనని గబగబా కోతలు కోయించి, నూర్చి, తూర్పారబెట్టి, గోను సంచులకి ఎత్తి గబగబా తన ఇల్లుకి చేర్చుకున్నాడంట. వారి ఇల్లు ఎలాంటిదయ్యా అంటే కొండ గృహలంట. ఆ కొండలో తన ధాన్యాన్ని పెట్టుకొని, ఏమంటే వినండి చాలా జాగ్రత్తగా, మనం ఎలాగైతే ధాన్యాన్ని మిల్లాడిస్తామో ఆయన గోధుమలను ఆడిస్తున్నాడంట, మిల్లాడిస్తున్నాడంట. గోధుమలు ఆడిస్తూ ఉంటే ఆయన ముందుకి దేవదూత వచ్చిందంట. ఆయన పేరు గిద్యోను. ఆయన దగ్గరికి వచ్చిన దేవదూత చెబుతున్న మాట ఏంటంటే, గిద్యోను పరాక్రమ కలిగిన శూరుడా అంటున్నాడు. చెప్పండి, ఎవరంట? గిద్యోను. అసలు గిద్యోను చేసే పని ఏంటి? ఎవరో నా శత్రువుడు వచ్చి నా ధాన్యాన్ని, నేను పండించింది ఎత్తుకెళ్ళిపోతారని దాక్కొని వినాలి చాలా జాగ్రత్తగా. ఎక్కడ? రొమ్ము విరిచి కాదు, తలుపులన్నీ వేసేసుకొని, ఇంట్లో ఎవరో లేరన్నట్టు బయట తాళాలు ఎట్టేసుకొని, ఇంట్లో మటుకు ఏం చేసుకున్నాడు? తన ధాన్యాన్ని, తన యొక్క గోధుమలను ఆడించుకుంటున్నాడు. పిరికోడు మాటలో చెప్పాలంటే, ఆ పిరికోడు దగ్గరికి వచ్చి దేవదూత ఏమంటుంది? నువ్వు పరాక్రమవంతుడివి, ఇంకా మాట చెప్పనా, నువ్వు వీరుడివి, శూరుడివి అంటుంది. ఏమన్నా మనమైతే? ఆ న్యాయాధిపతుల గ్రంథం మనం చదువుకుంటే 9వ అధ్యాయము 10వ అధ్యాయంలో గిద్యోను అంటాడు కదా, ప్రభువా దూత, నేను పరాక్రమవంతుడిని ఏంటయ్యా? పరాక్రమవంతుడు అంటే రొమ్ము విలిచి నిలబడతాడు, కానీ నేను పిరికోడిలాగా దాక్కొని నా ధాన్యాన్ని కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, తిండి పెట్టాలి, ఇలాగ దాక్కొని బతుకుతున్నానయ్యా. నన్ను పరాక్రమవంతుడు ఏంటి? గిద్యోను, నీ పరాక్రమం నీకు తెలియదు. అలాగా ఏం చేయను, పద ఆ ఫిలిస్తీన్ల మీదకి నువ్వు యుద్ధం చేయాలి అంటే సరే అని చెప్పి, వినండి చాలా జాగ్రత్తగా, దేవుడు యుద్ధం చేయమన్నాడు, నన్ను ముందుండమన్నాడు. కాబట్టి వాళ్ళ మీద యుద్ధానికి 23,000 మందిని తీసుకెళ్ళాడు. చెప్పండి, ఎంతమంది అంట? దేవుడు అంటాడు ఇంతమంది అనవసరం అన్నాడు. అంటే ఎవరు ఎక్కువయ్యారా ప్రభా? కాదు. ఓ పని చేయి, నువ్వు వెనక్కి తిరిగి ఎవరికైనా ఇంటికి వెళ్ళిపోవాలని ఉందా అని అడుగు. ఎవరినట? ఇంటికి వెళ్ళిపోవాలని ఉందా అని అడిగితేనట
22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంకెంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారంట, లేదా 10,000 మంది ఉన్నారు అనుకుందాం. ఉదాహరణగా 10,000 మంది ఉన్నారు అనుకుందాం. దేవుడు అన్నాడు ఈ 10,000 మంది కూడా ఎక్కువే. 23,000 మందిలో 13 మంది వెళ్ళిపోయారు, ఇంకా 10,000 మంది ఉన్నారు. గిద్యోను అనుకున్నాడు పర్లేదు 10,000 మంది ఉన్నారు. దేవుడు అంటాడు కదా గిద్యోను ఇలా కాదు, వీళ్ళు కూడా ఎక్కువ అయ్యా అన్నాడు. ఏంటి ఎక్కువ? ఇప్పటికే 13,000 మందిని పంపించేస్తాం, మళ్ళీ ఎక్కువ అంటావేంటి? అయితే ఓ పని చేయి, వీళ్ళు దేవుని కోసం నిలబడే వాళ్ళు ఎంతమంది, ఏదో నీ మాట కోసం నిలబడే వాళ్ళు ఎంతమంది ఒకసారి చూడు. మరి ఏం చేయమంటావు? ఇదిగో ఈ కాలువ దగ్గర, ఈ బోధి దగ్గర మంచినీళ్ళు తాగు అని చెప్పు అని అంటే, ఆ 10,000 మంది అంట మంచినీళ్ళు తాగడానికి ఒకడేమో, వినండి చాలా జాగ్రత్తగా, ఒక 3,000 మంది ఏమో, లేదా ఒక 5,000 మంది ఏమో కుక్క నాకినట్లు నాగుతున్నారంట. అంటే అర్థం ఏంటి? ఒక 3,000 మంది ఏమో కూర్చుండిపోయారంట, ఒక 5,000 మంది ఏమో లేదా ఒక 3,000 మంది అది వెళ్ళిపోతే 6,000, ఒక 300 మంది తప్ప మిగిలిన వారందరూ కుక్క నాకినట్లు నాగుతున్నారు. అంటే దోసులతో నీళ్లు తీసుకొని తాగుతున్నారు. ఈ దోసులతో ఒక్కసారి కుక్క నాకడం అంటే ఏంటంటే 2 చేతులు నేల మీద పెట్టేసి కుక్క ఎలాగైతే నీళ్లు పోస్తే నాకిద్దు అలాగా దోసులతో తీసుకోవట్లా, మూతేమో కాలువలో పెట్టి ఆ బోధులో పెట్టి తాగుతున్నారు. కానీ 300 మంది అంట దోసులతో నీళ్లు తాగారంట. అప్పుడు దేవుడు అన్నాడు ఆ 9,700 మంది వెళ్ళిపోమని చెప్పు, నేనేంటో చూపించడానికి ఈ 300 మంది చాలా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా 300 మందితో యుద్ధం చేసి ఫిలిష్తీయుల్ని తరిమేసి దేవుడు ఇశ్రాయేలుకి విజయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. దేవుడు చూడండి పిరికి వాడిని పరాక్రమవంతులుగా మార్చాడు, బలశూరులుగా మార్చాడు. దేవుడు నిన్ను దర్శిస్తే పిల్లి వంటి నీ స్వభావం, పిరికితనంతో బాధపడుతూ ఏ విషయాల్లో భయపడిపోతున్నావో బైబిల్ చెప్తుంది. తిమోతికి రాసిన పత్రికలో దేవుడు అంట పిరికితనము కలిగిన ఆత్మ ఇవ్వలేదంట మనకి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మే. అంటే భయము లేని ఆత్మనే దేవుడు ఇచ్చాడు, కానీ పిరికి ఆత్మను నా మట్టుకు నేను చెప్పగలను. ఒకప్పుడు దెయ్యాలంటే భయం నాకు. ఈరోజు దెయ్యం వస్తే ఏం చేస్తున్నాం చెప్పండి? పారిపోతున్నావా? యేసు నామమున పో అంటే ఏమైపోతుంది? అది ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? నా వెనకాలైతే ఎవరు లేదు, కానీ నా ముందు నా యేసయ్య ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన నా పక్షంలో ఉన్నాడు. ఆయన నన్ను దర్శించినప్పుడు ఆయన నన్ను ఎలా మార్చాడంట? పరాక్రమవంతులుగాను బలశూరులుగాను బలార్జులుగాను దేవుడు మార్చాడంట. ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు బలవంతులుగా మార్చులుగాక. ఏ విషయాల్లో భయపడిపోతున్నావో ఈరోజు, అయ్యా నా పరిస్థితి బాగలేదు, అప్పులోడితో బాధపడిపోతున్నా, భయపడిపోతున్నా, పలానా ఇంటి వాడితో భయపడుతున్నా, వెనక వాడితో భయపడుతున్నా, నీ భయాలన్నీ పోయి దేవుడు నిన్ను భయపెట్టేవాడిగా మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ చదువుదాం రెండు పిల్లరా, 6-7 వచనాలు. జకర్యా గ్రంథము 10వ అధ్యాయం 6-7 వచనాలు. నేనే చదువుతాను, వినండి. నేను యోధా వారిని బలశూరులుగా చేసేదును, యేసేపు సంతతి వారిని రక్షణ కలగజేయువారుగాను నివాస స్థలముగా చేయుదును. నేను వారి మీద జాలి పడుదును, నేను వారి దేవుడినైన యెహోవాను. నేను వారి మనవిని ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోదురు. ఎఫ్రాయిము వారు బలార్జులు వంటి వారు అగుదురు. ద్రాక్షారస పానము చేయువారు సంతోషించినట్లు వారి మనస్సున ఆనందింతురు. వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లాసించెదరు. 1 నిన్ను గుర్రాలుగా చేస్తా, 2 బలవంతులుగా చేస్తా, 3వది నవ్వేవారిగా చేస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. ద్రాక్షారసం తాగినప్పుడు వచ్చిన సంతోషం, బిడ్డలతో వచ్చే సంతోషం నేను వారి హృదయపూర్వకముగా ఉల్లాసింపచేస్తాను. దానికోసం దేవుడు ద్రాక్షారసం ఇస్తానంటున్నాడు. ఏమైనా జ్యూస్ తాగినప్పుడు కలిగే ఆనందం, నీళ్లు తాగితే కలిగే తప్పికలో ఉన్న ఆనందం, నీ బిడ్డలతో నువ్వు ఆనందించబోతున్నావు. దేవుడు నిన్ను నీ బిడ్డలను ఆనందానికి కర్తలుగా మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. 1 గుర్రాలుగా మారుస్తా, 2 బలవంతులుగా మారుస్తా, 3 నిన్ను నీ బిడ్డల్ని
నోటి నిండా నవ్వి సంతోషముతో ఉల్లసించు వారిగా మారుస్తా. ఇంకా అలా చెప్పుకుంటా ఉంటే కింద వచనాలు మీరు 12వ వచనం వరకు చదువుకోవచ్చు. 10వ అధ్యాయం 8వ వచనములో నేను మిమ్మల్ని విమోచిస్తాను, స్వదేశానికి తీసుకెళ్తా అంటాడు. 12వ వచనంలో ప్రియులారా, నేను నన్ను పూజించేవారిగా నన్ను ఆరాధించేవారిగా నేను మీకు దేవుణ్ణి అయిపోతాను, మీరు నాకు ప్రజలుగా అయిపోండి అంటూ ఇవన్నీ వాగ్దానాలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనతో మాట్లాడుతున్న ఒకే ఒక మాట ఏంటంటే, నేను మిమ్మల్ని దర్శించబోతున్నా. ఈ జకర్యా గ్రంథం 10వ అధ్యాయం మీరు ఇంటికిలాగా చదువుకోండి కూర్చొని. ఈ వచనాల్లో ఉన్న ఒక్కొక్క దీవెన దేవుడు నా జీవితంలో ఈ అక్టోబర్ నెలలో దేవుడు నా ఇంటికి రాబోతున్నాడు, నన్ను దీవించబోతున్నాడు, నన్ను దర్శించబోతున్నాడు. నా పరిస్థితులు మారుతున్నాయి. అలా మారడానికి నా యేసయ్య కలువరి శిలువలో చనిపోయాడు, రక్తం కార్చాడు, పునరుద్ధానం తిరిగి లేచాడు, ఇప్పుడు నా ఇంటికి బయలుదేరాడు. కాబట్టి ఆయన వెళ్ళక ముందే నేను వెళ్ళి నా సమస్యలన్నీ చెప్పుకొని నా బ్రతుకులు మార్చుకోవాలి. దేవుడు నన్ను దర్శించాలి. చెప్పండి మాట అందరూ, దేవుడు నన్ను దర్శించునుగాక. తలవంచని ప్రార్థన చేసుకుందాం.